హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఒక ప్లెయిన్ బ్లౌజ్ మీద సింపుల్ వర్క్ అయితే చేసి చూపిస్తున్నాను. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికైతే నేను ఒక పెళ్లి కార్డు తీసుకున్నాను. ఈ పెళ్లి కార్డు మధ్యలో ఫ్లవర్ షేప్లో వచ్చింది కదా, ఆ ఫ్లవర్ షేప్ డిజైన్ అయితే నేను బ్లౌజ్ మీద వేసుకుంటున్నాను. ఇదిగోండి, ఈ విధంగా కుట్టిన తర్వాత ఇలా ఉంటుంది. ఫస్ట్ అయితే డిజైన్ వేసుకుంటున్నాను. మనకి ఎంత దూరంలో కావాలో ముందు మార్కింగ్ పెట్టుకొని అలా ఆ మార్కింగ్ దగ్గరే వచ్చేలాగా వేసుకోవాలి. మడతలు అవి లేకుండా చూసుకోవాలి. ఫస్ట్ నేనైతే పెన్నుతో వేసుకుంటున్నాను, మార్కర్ లేదు. భుజం పైన అలా కింద. ఇప్పుడైతే అటువైపు కూడా వేసుకుంటున్నాను. ఇలాంటి పెళ్లి కార్డులు, ఇలాంటి డిజైన్లు అవి వచ్చినప్పుడు ఇలా వేసుకోవడానికైతే పనిచేస్తుంది. మంచి డిజైన్లు అయితే దాచుకుంటే మంచిది. మనం గోరింటాకు అది పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఇదిగోండి, డిజైన్ అయితే పూర్తయిపోయింది. హ్యాండ్స్ కూడా వేసుకోవాలి. భుజం పైన చిన్నది గ్యాప్ వచ్చిందని అక్కడ చిన్నది వేసాను. హ్యాండ్స్ కూడా అదే విధంగా వేసుకోవాలి. ఇదిగోండి, వేసిన తర్వాత చూడండి, ఇక పెన్నతోని కనిపిస్తుంది కదా. ఇలా వేసుకున్న తర్వాత ఫ్రేమ్ తగిలించుకొని గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. తీసుకొని పైనుంచి ఒకసారి ఇలా సైడ్కి ఒకసారి, పైకి ఒకసారి, ఇదే విధంగా ఇలా కుట్టాలి. చిన్నది ప్రాక్టీస్ చేసుకుంటే ఒకసారి అదే వచ్చేస్తుంది. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. అటువైపు ఒకసారి, ఇటువైపు ఒకసారి, ఇదే విధంగా కుట్టుకోవాలి. చాలా సింపుల్ అండి. చాలా బాగుంది కుట్టిన తర్వాత. ఇదిగోండి, ఇలాగే ఈ విధంగా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ 4 వైపులా అలాగే వచ్చేలాగా కుట్టుకోవాలి మొత్తం బ్లౌజ్ అంతా. ఇదిగోండి, చూడండి ఎంత బాగుందో. ఇదే విధంగా మొత్తం అన్నీ ఇలాగే కుట్టుకోవాలి. ఇంకొకటి కూడా కుట్టి చూపిస్తున్నాను. నా మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదో తెలియదు. ఫాస్ట్గా పెట్టేసాను చూడండి. బోర్ కొట్టేస్తుంది మీకు కూడా చూడడానికి. ఇదిగోండి, ఇలా కుట్టిన తర్వాత ఫ్యాబ్రిక్ పెయింట్ ఉంటుంది కదా, అవుట్లైన్, ఆ ఫ్యాబ్రిక్ పెయింట్తో మధ్యలో స్టోన్స్ అంటించుకున్నాను కూడా. మధ్యలో ఆ ఫ్లవర్ మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్ వచ్చేలాగా పెట్టుకున్నాను. ఇదిగోండి, ఈ విధంగా ఇలా పెట్టుకోవాలి. గమ్ము గట్టిగా వస్తుంది, అందుకే గట్టిగా నొక్కుతున్నాను. అది
చాలా సింపుల్ అండి. మన బ్లౌజుల మీద మనమే ఇలాంటి చిన్న చిన్న వర్కులు చేసుకుంటే మనకి కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇదిగోండి గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్ పెయింట్ అవుట్లైన్ వేస్తున్నాను. జాగ్రత్తగా వేసుకోవాలి, మళ్ళీ ఎక్కడైనా అంటుకుంటే మళ్ళీ అదంతా మళ్ళీ ఇదైపోతుంది, పాడైపోతుంది మళ్ళీ బ్లౌజ్ అంతా. మనం చేతులు కూడా తగలకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇదిగోండి ఇదే విధంగా వేసుకున్న తర్వాత చూడండి చాలా బాగుంది. చాలా సింపుల్గా వేసుకోవచ్చు మనం. చూడండి ఇంకా అక్కడక్కడ స్టోన్స్ అంటించుకుంటున్నాను. మధ్యలో అదే ఫ్లవర్కి మధ్యలో అక్కడక్కడ స్టోన్స్ ఖాళీ ఉంటే అలా పెట్టుకున్నాను. చూడండి అంతా అయిపోయిన తర్వాత చాలా అంటే చాలా బాగుంది. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. చూస్తూనే ఉండండి మన ఛానల్ని. బాయ్.